అవిద్య. చాలామంది అవిద్య అంటే విద్య లేకపోవడం అనుకుంటారు. కానీ ఆధ్యాత్మిక పరిభాషలో దీని అర్థం వేరుగా ఉంటుంది. మనుషులకు వారికే తెలియకుండా అవిద్య అనే అజ్ఞాన పొర ఆవహిస్తుంది. దీని వలన మనిషి సత్యాన్ని తెలుసుకోలేడు. ఈ అవిద్యలో 4 అంశాలు ఉంటాయి. అవి అహంకారము, రాగము, ద్వేషము, అభినివేశము. అవిద్యలో మొదటి అంశము అహంకారం. ఇది అందరికీ పరిచయమైన విషయమే. అందరికీ కాస్తో కూస్తో ఉంటుంది. ధనము, పదవి, అధికారము, అందము, ఉద్యోగము, డిగ్రీలు, ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క దాని వలన అహంకారం పెరుగుతుంది. దీన్ని జయించడం అంత సులభం కాదు. కానీ మన ఆలోచనలు సరిగ్గా ఉన్నప్పుడు ఇది మెల్లగా తొలగిపోతుంది. ఈ బ్రహ్మాండంలో మన ఉనికి ఎంత? నలుసంత. ఈ నలుసంత దానికి ఎందుకు అహంకారం పడుతున్నాము? మనము అహంకారం పడుతున్నది ఏదైనా శాశ్వతమా? మృత్యువు ఆవహించిన రోజు ఇవన్నీ త్యజించి మనమందరం వెళ్ళిపోవాల్సిన వాళ్ళమే. అహంకారం వలన ఉన్నది ఉన్నట్లుగా చూడలేము. ఎదుటివారి కన్నా మనమేదో మహా గొప్ప అన్న అజ్ఞాన భావన మనను ఆత్మీయులందరికీ దూరం చేస్తుంది. అహంకారం వలన నేను సత్యాన్ని చూడలేకపోతున్నాను అని గ్రహించుకొని ఈ విషయం మీద విచారణ చేయనిదే మీరు అహంకారాన్ని వదిలిపెట్టలేరు. అహంకారము, లోభత్వము చాలా డీప్ రూటెడ్ ఇంప్రెషన్స్. కొన్ని సందర్భాలలో కొంతమందికి ఈ 2 బలమైన సంస్కారాలు పోగొట్టుకోవడానికి ఎన్నో జన్మలు తీసుకోవాల్సి రావచ్చు. లోభి అయిన వాడు ఏనాటికి ఆత్మజ్ఞాని కానే కాలేడు. అహంకారం మన జీవితంలో అన్ని అనర్థాలకి మూలం. ఈ విషయం గ్రహించుకొని ప్రతిరోజు తప్పకుండా ఆత్మవిచారణ చేసుకుంటూ ప్రయత్నిస్తే అహంకారం నశించి ఆ స్థానంలో అద్భుతమైన ప్రేమతత్వము చిగురిస్తుంది. అప్పుడు మన జీవితంలోని అసలైన హాయిని అనుభవించగలం. మంగళం, నిత్య శుభమంగళం.